ఆహ్, చంద్రబాబు గారిని అప్పట్లో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ మీద ఆయన బయటికి రావడం, ఆయన మీద ఇంకా కొన్ని కేసులున్నాయి. అప్పట్లో ఆయన ఎయిర్‌పోర్ట్‌కెళ్తే ఒక లుకౌట్ నోటీస్ ఉందని జెప్పేసి ఆపడం, అప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను అడగడం, పోలీసులు వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ లుకౌట్ నోటీస్‌ని విత్‌డ్రా చేసుకుంటూ ఆయన వెళ్ళమని చెప్పడం. దాదాపు 2, 3 గంటలు అయ్యింది. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు సజ్జల రామకృష్ణ తెర ముందుకొచ్చి అంతకుముందు జారీ చేసిన లుకౌట్ నోటీస్ అన్నారు. ఆయన డిఫెన్స్‌లో మాట్లాడారు. ఇప్పుడు అఫెన్స్‌లోనే మాట్లాడుతున్నారు లుకౌట్ నోటీసుల విషయంలో పత్రికలు. ప్రస్తుతం మొన్న చెవిరెడ్డిది, ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు. ఇక్కడ లుకౌట్ నోటీస్ అనే ఒక్కదాని ప్రతీకారం ఇప్పుడు వైసీపీ తరపున ఏ ఒక్కళ్ళదైనా సరే ఫస్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళని ఎయిర్‌పోర్టుల్లో నుంచి ఆపేయడం, వాళ్ళని ఆ విధంగా హ్యూమిలియేట్ చేయటం అన్నటువంటిది. దెబ్బకి 1కి 100 అన్నటువంటిది ప్రతీకారం నడుస్తుంది. ఇప్పుడు హైకోర్టులో కేసు డిస్మిస్ అయితే, కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ కూడా కాదన్నప్పుడు ఖచ్చితంగా లొంగిపోతారు. అది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.